అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అలసంద వడలు, అందులోకి నాటుకోడి పులుసు. సూపర్ కాంబినేషన్ అండి. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా శుభ్రం చేసి పెట్టినటువంటి నాటుకోడి ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఇందులో ఒక్క స్పూను పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కూరలంతా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి, పసుపు, ఉప్పు, కారం మొత్తము ముక్కలకు పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపినటువంటి నాటుకోడి ముక్కలకు మూత పెట్టి ఒక అరగంట, వీలైతే గంట సేపు అలాగనే వదిలేస్తే మనకి ముక్క అనేది ఉప్పు కారం పట్టుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. దీనిని పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు కొన్ని వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేకపోతే ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ కూరకి ఒక పొడి తయారు చేసుకోవాలండి. దానికోసము ఫ్రై ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూను గసగసాలు, పావు టేబుల్ స్పూను సోంపు, పావు టేబుల్ స్పూను మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, స్టార్ ఉంటుంది కదండీ! అందులో కాస్త తుంచి వేసుకోవాలి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొంచెం కొంచెం 2 యాలకులు, అర బిర్యానీ ఆకు వేసి లో ఫ్లేమ్‌లోనే ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఇలా అని అలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తం వేసుకొని కాస్త కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ కూరకి కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుందండి. అప్పుడే మనకి కూర అనేది రుచిగా వస్తుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందు కలిపెట్టుకున్నటువంటి నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం వేసి మసాలా పట్టే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ ఆవిరితో మనకి ముక్క ఉడికితే ముక్క చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. కాస్త వాటర్ వస్తుంది. ఆ వాటర్‌లోనే ఈ మొక్క అనేది మగ్గాలి. ఇలా మగ్గిన తరువాత బాగా పండిన ఒక టమోటాని మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. టమాటా వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు ఉన్నాయి కదండీ, అవన్నీ జార్‌లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పొడి అనేది అప్పటికప్పుడు చేసుకుంటే కూర రుచిగా వస్తుందండి. మనం ఎప్పుడో పొడి చేసి పెట్టి ఎప్పుడో కూరలో వేసుకుంటే టేస్ట్ ఉండదు. అందువలన చూడండి, చక్కగా మనకి కూర అనేది ఉడికింది. ఇలా ఉడికిన తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ మొత్తం వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి మరొకసారి కలిపి అర గ్లాసు కానీ, ఒక గ్లాసు కానీ వాటర్ పోసి, మరీ ఈ కూర నీళ్ళుగా ఉంటే రుచిగా ఉండదండి. కాస్త ముద్దగానే ఉంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మనం తీసుకునే కూరను బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి. ముదురుదైతే 6-7 విజిల్స్, ఒక రకంగా ఉంటే 4-5 విజిల్స్ సరిపోతుంది. నేనైతే 4-5 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్నటువంటి పులుసుకి అలసంద వడలు సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఇంతవరకు తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి. 7-8 గంటలు తప్పనిసరిగా అలసందలు అనేవి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని, తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 ఎండుమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, 3
పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ అలసందలు కూడా వేసి రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా వేసుకోవాలి. మీ దగ్గర రోలు కానీ ఉంటే రోట్లో కానీ రుబ్బుకుంటే సూపర్గా ఉంటాయండి. ఇలా వేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తర్వాత మిగిలిన పప్పును కూడా నేను రెండోసారి కూడా వేసి అదే పిండిలో కలిపాను. ఈ అలసంద గారెలకి నాటుకోడి పులుసు బాగుంటుంది, మరియు ఎర్రకారం కూడా సూపర్గా ఉంటుందండి. నాటుకోడి పులుసుతో ఇలా ఒక్కసారి అలసంద గారెలు తయారు చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సూపర్గా ఉంటాయండి. ఇలా పిండిని మొత్తం అదే బౌల్లోకి తీసుకున్న తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక్క స్పూను జీలకర్ర, ఇందులో మీ ఇష్టం అండి, కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. అంటే అలసందల టేస్ట్ ఫ్లేవర్ మారిపోతుందండి కొత్తిమీర కరివేపాకు వేసి. అందువలన నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా కలిపి అరచేతిలో ఇలా తట్టి అలా నూనెలో వేస్తాను. మీకు ఇలా వస్తే ఇలా వేసుకోవచ్చు. లేదంటే క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఎందులో అన్నా తట్టి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తరువాత ఒకటి వేస్తూ ఉండాలి. వేసిన వెంటనే మనకి వడ అనేది ఆయిల్లో నుంచి పైకి రావాలండి. అప్పుడే ఆయిల్ పట్టుకోకుండా ఉంటుంది. ఈ వడలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకుంటే మనకి బయట మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామనుకోండి, పైన కరకరలాడుతూ లోపల పిండి లేకుండా మొత్తం ఉడుకుతుందండి. సూపర్గా ఉంటాయి. వేసిన వెంటనే గరిటెతో అటు ఇటు కదపకుండా కాసేపు అటు ఫ్రై అయిన తర్వాత 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ గరిటెతో ఇటువైపుకు తిప్పుకుంటే ఇటువైపు అటువైపు మంచి రంగు వస్తుందండి. మామూలుగా మినప గారెలు చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా అలసంద గారెలు తయారు చేయండి. సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత మంచి రంగు వచ్చినాయో. అంతేనండి, సింపుల్గా ఇలా నాటుకోడి పులుసు తయారు చేసుకొని అలసంద గారెలు పెట్టుకొని తింటుంటే ఈ జీవితానికి ఇది చాలు కదా అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒక అద్భుతమైన రుచిని వదులుకున్నట్లేనండి. ఒక్కసారి ట్రై చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శారదాస్ ఛానల్లో ఇలాంటి రుచికరమైన వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. అన్నట్లు మర్చిపోయానండి, అమ్మ దీవెన ఛానల్ కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.